జగన్ ఏ ప్రాంతాల్లో ఏం జరిగిందో విజువల్స్తో సహా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అందులో ఆర్తుమ్మేపల్లి పోలింగ్ బూత్ దగ్గర షామియానా వేసి టిఫిన్లు భోజనాలు పెట్టారు. పోలీసులు పట్టించుకోలేదు అన్నటువంటిది ఇదొక వీడియోని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇవాళ జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చేసుకుని వచ్చినటువంటి పరిస్థితి. అందులో ఇదొకటి. అదే సందర్భంలో పోలీసుల సహకారంతో 4 గంటల నుండి ఎర్రవల్లి పోలింగ్ బూత్ని ఆధీనంలోకి తీసుకున్న టీడీపీ వాళ్ళు అన్నటువంటిది ఇది ఒక విజువల్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఈ గొడవలకు సంబంధించింది. అట్లాగే తెల్లవారుజామున అవినాష్ రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేయడం ఒక ఎత్తు. మెట్నుతలపల్లి పోలింగ్ బూత్కి 2 కిలోమీటర్ల ముందే వాహనాలు ఆపి ఓటర్లను అడ్డగించారు అన్నటువంటిది మరొక కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. లేకపోతే ఓట్లు వేయడానికి బూత్ లోపలికి రానివ్వకుండా స్లిప్పులు లాక్కుంటున్నారని. వైసీపీకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఈ పని మీదనే ఉన్నారు. పర్టికులర్గా అలాంటి వాళ్ళతో బయటలు తీసుకోవడానికి అనేది అర్థమవుతుంది. అట్లాగే ఎర్రబల్లో రిగ్గింగ్ చేయడానికి పోలింగ్ కేంద్రానికి టీడీపీ వాళ్ళు వెళ్తున్నారంటూ ఇంకొకటి ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అట్లాగే ఏజెంట్లను పోలింగ్ బూత్ లోపలికి రానియకుండా బీటెక్ రవి తమ్ముడు భరత్ అడ్డుకున్నాడు అన్నది మరొక అంశాన్ని హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే కనంపల్లిలో ఓటర్లని పోలీసులు అడ్డుకున్నారు అన్నటువంటిది. అలాగే ఇక తాము ఓటు వేయలేదంటే కనంపల్లి గ్రామ మహిళా ఓటర్లకు ఇవన్నీ జగన్ రిలీజ్ చేసినాయి. అయితే ఓవరాల్గా చూస్తే ఇంతకుముందు తులసిరెడ్డి గారు మన దాంట్లో ఇంటర్వ్యూలోనే చెప్పినట్టుగా దొందే ఇదివరకు అసలు నామినేషనే వేయనిచ్చేవాళ్ళు కాదు. నామినేషన్ వేస్తే విత్డ్రా చేయించేవాళ్ళు, లేదంటే వాళ్ళ పేరుతో వీళ్ళ సంతకాలు పెట్టి విత్డ్రా చేయించేవాళ్ళు. అట్లాంటిది వైసీపీ టైంలో అందుకనే ఏకగ్రీవాలు నడిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు హయాంలో నామినేషన్లు వేశారో 11 మంది. ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల సందర్భంలో వీళ్ళు అప్పర్ హ్యాండ్ చేసే ప్రయత్నం ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళు చేసుకొచ్చారన్నది వాస్తవం అన్నది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది.